ఈ సర్జరీలు చేసి ఉన్నారు కాబట్టి, వీళ్ళ కమ్యూనిటీ ఎట్లా ఉంటది? అసలు ఎట్లా వర్కౌట్ అయితది? అంటే ఎట్లా వర్క్ అవుతది? ఏమన్నా మీకు తెలుసా? బేసికల్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. కమ్యూనిటీలోని హెడ్స్ ఉంటారు. వాళ్ళ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళని కోడళ్ళు అంటారు, ఓకే. ఆర్ శీలాలు అంటారు. సో ఇదొక ట్రీ లాగా అనమాట. మెయిన్ హెడ్, దాని కింద ఇంకో హెడ్ ఉంటారు. ఆ హెడ్ కింద 4-5 ఉంటారు ఒక్కొక్కరికి. సో ఇదొక ట్రీ లాగా అనమాట. ఎవరైనా సరే ఈ కాలంలో కొద్ది తగ్గింది, కానీ ఎప్పుడైనా వాళ్ళ అత్త అంటారు, అత్త కోడలు. ఓకే, సో అత్త చెప్పింది కోడలు వినాల్సిందే. ఆరు వాళ్ళ నాని అంటారు ఇంకో రకంగా చెప్పాలంటే హెడ్ని. నాని చెప్పింది వీళ్ళు వినాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆ నెట్వర్కే అలా ఉంటుంది, ట్రాన్స్జెండర్ నెట్వర్క్. సో ఈ నెట్వర్క్ ఇలా ఉండడం వల్ల ఇప్పుడు కమ్యూనిటీ హెడ్ ఉంటారు. మేము చాలామందికి అప్రోచ్ కూడా అయ్యాం, అంటే ఏంటి జరుగుతుంది యాక్చువల్లీ అని. చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే, ఇది ఇప్పుడు కాదు, 20 years బ్యాక్ నుంచి చాలామంది నిర్మాణం అనే సర్జరీ ఏదైతే ఉందో, ఇది బేసికలీ సర్జరీ కింద కాకుండా ఒక నర్సు విజయవాడలోని ఒక ప్లేస్కి తీసుకెళ్ళి సర్జికల్గా కాకుండా వేడి నూనె వేసి పెన్నిస్ మీద, దాని మీద ఇలాగ రబ్ చేస్తూ పెన్నిస్ కట్ చేసేస్తారు ఎనస్థీషియా ఇవ్వకుండా. ఇప్పుడు మెల్లగా నాకు తెలిసింది అంటే ఎనస్థీషియా ఇవ్వడం స్టార్ట్ చేశారు అని. హెవీ బ్లీడింగ్, హెవీ పెయిన్, 20-25 days ఇంట్లో అలాగ ఉండాల్సిందే. ఇట్స్ లాట్ ఆఫ్ పెయిన్. ఓకే, సో ఇప్పటికీ జనాలు ఆవిడ దగ్గరికి వెళ్తారు. ఎవరు? నర్స్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ కూడా చేయరు అది. ఓకే, అంటే ఒక నమ్మకం వచ్చింది ఆవిడ దగ్గర చేయించుకోవాలని. బట్ దట్ ఈస్ నాట్ సర్జికల్లీ కరెక్ట్ వే. అంటే కొంతమంది పెయిన్ భరించలేక ట్రామాలోకి వెళ్ళిపోతారు, కొంతమంది కోమాలోకి వెళ్ళిపోవచ్చు. అప్పటికప్పుడు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సో వీడియో ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒక సర్జికల్గా ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి ఒక ప్రాసెస్ని ఫాలో అయ్యి చేసుకుంటే యూ విల్ బీ సేఫ్, సెక్యూర్. ఎప్పుడైనా ఉంది ప్రాబ్లం అన్నా వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. సో ఇలాంటి మెథడ్స్ యూస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆబ్వియస్లీ ఈరోజు కాకపోయినా సమ్ టైమ్ డౌన్ ద లైన్ యూ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. అంటే అలా చేయడం వల్ల యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. యూరినరీ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే, సర్జరీ చేసిన తర్వాత యూరిన్ పైప్ సరిగ్గా లేకపోవడం వల్ల, యూరిన్ సరిగ్గా రాకుండా చిన్న దారగా రావడం వల్ల అవి కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్.